హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవణ్ కుమార్ స్పీడ్ మ్యాథ్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను లేటెస్ట్ వీడియో పెట్టినా డైరెక్ట్ మీ మెయిల్కి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో మనం గడియారాలు అనే చాప్టర్లో మోడల్ 2 కంప్లీట్ చేసుకున్నాం. సో ఒకసారి మోడల్ 3 చూడండి. మోడల్ 3 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మ్యాక్సిమం క్వశ్చన్ అనేది ఇందులో నుంచే ఖచ్చితంగా వస్తుంది అనమాట. సో ఈ మోడల్ 3 అంటే ఏంటంటే చూడండి, పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు పరస్పరం లంబంగా ఉండునప్పుడు 90 డిగ్రీల కోణం చేయనప్పుడు, లంబంగా ఉండుడన్నా 90 డిగ్రీల కోణం చేయనప్పుడన్నా సమకోణం అన్నా 3 ఒకటే అండి. అప్పుడప్పుడు లంబం అంటాడు, అప్పుడప్పుడు 90 డిగ్రీల కోణం అంటాడు, అప్పుడప్పుడు సమకోణం అని కూడా అంటాడు. ఏది అడిగినా 3 సేమే అండి. మొత్తం 3 కలిపి కూడా 90 డిగ్రీల కోణమే అనమాట. చేయనప్పుడు సమయంను కనుగొనమని అడిగిండు అనమాట. సో ఇలాంటి సమయంలో ఇలాంటి టైంలో మనం సమయంని కనుగొనమని అడిగింది. ఎప్పుడు 90 డిగ్రీల కోణం చేయనప్పుడు. సో ఇప్పుడు చూడండి, సరే ఒక గంట కాల వ్యవధిలో ఉన్నట పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు అనేది పరస్పరం 2 సందర్భాల్లో లంబంగా ఉంటుందట. ఎన్ని సందర్భాల్లో లంబంగా ఉంటుంది? 2 సందర్భాల్లో లంబంగా ఉంటుంది. ఎంత టైంలో? ఒక గంట సమయంలో పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు అనేది పరస్పరం 2 సందర్భాల్లో లంబంగా ఉంటుంది. అసలు లంబంగా ఉండడం అంటే ఏందో ఒకసారి చూడండి. లంబంగా ఉండడం అంటే 90 డిగ్రీల కోణం చేయడం. సో ఇక్కడ 12, ఇక్కడ 6, ఇక్కడ 3, ఇక్కడ 9, ఇక్కడ చూడండి 1, 1, 2, ఇక్కడ 4, 5, 7, 8, 10, 11. సో ఇప్పుడు చూడండి, కరెక్ట్ టైం 3 అయింది అనుకోండి. సో 3 అయితే పెద్ద ముళ్ళు 12 మీద ఉంటుంది, చిన్న ముళ్ళు 3 మీదకి వస్తుంది. సో చూడండి, మనం ఒక పార్ట్కి ఎన్ని డిగ్రీలు అనుకున్నాం? ఒక గంటకి ఎన్ని డిగ్రీలు అనుకున్నాం? 30 డిగ్రీలు అనమాట. ఇక్కడ మొత్తం ఎన్ని గంటలు ఉన్నాయి? 1, 2, 3. మొత్తం ఎన్ని గంటలు? 3. అంటే ఇక్కడ కోణం ఎంత ఉన్నట్టు? 90 డిగ్రీల కోణం ఉన్నట్టు. ఇక్కడ ఎంత కోణం ఉన్నట్టు? కరెక్ట్ 3 అయినప్పుడు కోణం ఎంత చేస్తుంది? ఇది 90 డిగ్రీల కోణం చేస్తుంది. సో ఇలాంటి సమయాన్ని మనం కనుగొనమని అడిగిండు. సో ఒక గంట కాల వ్యవధిలో పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు పరస్పరం ఎన్నిసార్లు లంబంగా ఉంటాయంటే 2 సందర్భాల్లో లంబంగా ఉంటాయి అన్నమాట. 2 సందర్భాల్లో లంబంగా ఉంటుంది. సో ఇప్పుడు కరెక్ట్ 3 అయినప్పుడు ఒకసారి లంబంగా ఉంటుంది, 3 తర్వాత కూడా ఒకసారి లంబంగా ఉంటుంది. అలా సందర్భాలు ఏంటో ఒకసారి చూద్దాం. సో సింపుల్గా చెప్పాలంటే లంబంగా ఉండడం అంటే 90 డిగ్రీల కోణం చేయడం అనమాట. సో 90 డిగ్రీల కోణం ఎన్నిసార్లు చేస్తుందో మనం కనుక్కోమని అడిగింది అనమాట. ఒకసారి ప్రశ్నలోకి వెళ్ళి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 4 గంటలకు మరియు 5 గంటలకు మధ్య పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు పరస్పరం లంబంగా ఉన్నప్పుడు సమయం కనుగొనమని అడిగిండు. సో లంబంగా ఉన్నప్పుడు సమయం ఎంత అవుతుందో కనుక్కోమని అడిగిండు. సో మనకు పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు లంబంగా ఎన్నిసార్లు ఉంటాయి? ఒక గంటలో 2 సార్లు ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఏంటంటే కేస్ 1 కేస్ 2 చేయాలన్నమాట. కేస్ 1 సో కేస్ 2 అనేది చేయాలి. కేస్ 1 కేస్ 2 అనేది చేయాలి. సో మనకు ఫార్ములా ఏంటిది? కోణం ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏంది? కోణం ఈజ్ ఈక్వల్ టు 11/2 ఇంటూ నిమిషాలు మైనస్ 30 ఇంటూ గంటలు అన్నమాట. సో కోణం ఈజ్ ఈక్వల్ టు 11/2 ఇంటూ నిమిషాలు మైనస్ 30 ఇంటూ గంటలు. సో ఇక్కడ కేస్ 2లో కూడా సేమ్ ఫార్ములా రాయాలన్నమాట. కోణం ఈజ్ ఈక్వల్ టు 11/2 ఇంటూ నిమిషాలు మైనస్ 30 ఇంటూ గంటలు వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కోణం అన్న కాడ ఇప్పుడు మనకి ఎంత కోణం? లంబంగా అన్నప్పుడు మనకు 90 డిగ్రీల కోణం తీసుకోవాలి. ఇక్కడ కోణం అన్నప్పుడు లంబంగా ఉన్నప్పుడు సమయం కనుక్కోమన్నప్పుడు ఇక్కడ కోణం అన్న కాడ 90 డిగ్రీలు తీసుకోవాలన్నమాట. కేస్ 1లో 90 డిగ్రీలు తీసుకోవాలి. కేస్ 2లో ఏం తీసుకోవాలంటే మైనస్ 90 డిగ్రీలు తీసుకోవాలి. ఒకసారి ప్లస్ 90 డిగ్రీలు తీసుకోవాలి, రెండో కేసులో మైనస్ 90 డిగ్రీలు తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు 11/2 ఇంటూ నిమిషాలు ఉన్నాయా? లేవు కాబట్టి నిమిషాలకు నిమిషాలు, 30 ఇంటూ గంటలు. 30 ఇంటూ గంటలు అంటే ఏది తీసుకోవాలి? 4 తీసుకోవాలి, 5 తీసుకోకూడదు. ఎందుకంటే 4 గంటలకు 5 గంటలకు మధ్య అన్నాడు కాబట్టి ఫస్ట్ 4 గంటలే తీసుకోవాలి. సో ఇక్కడ ఏంటిది? 11/2 ఇంటూ నిమిషాలు మైనస్ 30 ఇంటూ గంటలు ఎంత? 4. సో ఇప్పుడు ఏమవుతుంది? 11/2 నిమిషాలు ఇక్కడనే ఉంచండి, 30 ఇంటూ 4ని ఇటు పంపించండి. ఇదేమవుతుంది? 90 డిగ్రీలు. 3 × 12 ఎంత? 120. అంటే మైనస్ 120. మైనస్ 120 ఈజ్ ఈక్వల్ టు ఇవతలకు వస్తే ఏమవుతుంది? ప్లస్ 120. ఇక్కడ ఏం మిగులుతుంది? 11/2 ఇంటూ
నిమిషాలు ఉంటుంది. సో ఇక్కడ -90, ఇక్కడ ఏమవుతుంది 3 × 12 120 -120 ఇటు వస్తే ఏమవుతుంది +120 120 ఇక్కడ -90 ఈజ్ ఈక్వల్ టు 11/2 ఇంటూ నిమిషాలు అనమాట. సో ఇప్పుడు నిమిషాలను ఉంచండి, 11/2ని ఇటు పంపించండి. ఇక్కడ 120 90 ఎంత వస్తుంది? 120 90 ఎంత వస్తుంది? 210 వస్తుంది. 210 వస్తుంది. ఈ 11/2ని ఇటు పంపిస్తే అవుతుంది, ఇది బైలో ఉండేది ఇక్కడ కింద ఉండేది ఇంటూ అవుతుంది, అంటే ఇంటూ 2 అవుతుంది. ఇక్కడ పైన ఉండేది కిందికి వస్తుంది, బైకి వస్తుంది అనమాట. ఈజ్ ఈక్వల్ టు నిమిషాలు. సో ఇక్కడ 120 90 పోతే ఎంత వస్తుంది? ఇక్కడ 120 90 పోతే 30 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 30. ఇక్కడ 11/2 ఇటు వస్తే రివర్స్ అవుతుంది అనమాట. ఇదేమవుతుంది 2/11 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు నిమిషాలు. ఇప్పుడు చూడండి ఇదేమవుతుంది 210 ఇంటూ 2 ఎంత వస్తుంది? 210 ఇంటూ 2 420 420/11 ఈజ్ ఈక్వల్ టు నిమిషాలు. ఇదేమవుతుంది 3 2 32 60 60/11 ఈజ్ ఈక్వల్ టు నిమిషాలు అనమాట. సో దీన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చాలి. మిశ్రమ భిన్నంలోకి మార్చాలంటే ఏమవుతుంది? 11తోని భాగించాలి. 11తోని భాగిస్తే ఇది ఏమొస్తుంది? 11 ముళ్ళ 33 వస్తుంది. 11 ముళ్ళ 33. ఇక్కడ 42 లంగా 33 పోతే ఎంత వస్తుంది? 9 మిగులుతుంది. 11 ముళ్ళ 33 లంగా 42 లంగా 33 పోతే 9 మిగులుతుంది. 90. 11 ఎంబుల 88. ఇంకెంత మిగులుతుంది? 2 మిగులుతుంది. సో 2ని పైకి రాయాలి. 11 38 సో 11 38 418 కాబట్టి 38.2/11 నిమిషాలు. 38.2/11 నిమిషాలు. సో ఇప్పుడు మనకి ఫస్ట్ కేసు 1లో ఎంత వచ్చింది? మనం ఎంత 4 గంటల 38.2/11 నిమిషాలకి ఒకసారి లంబంగా ఉంటాయన్నమాట. సో చూడండి మిశ్రమ భిన్నం అంటే ఏం లేదండి. ఇప్పుడు 11 38 418 ప్లస్ 2 ఎంత? 420 420/11 అనమాట. సో ఈ రెండింటిని ఇంటి చేసి ప్లస్ ఇది చేస్తే ఇది రావాలన్నమాట. అదే మిశ్రమ భిన్నం అవుతుంది. సో ఫస్ట్ కేసులో ఎంత వచ్చింది? 4 గంటల 38.2/11 నిమిషాలకి ఒకసారి లంబంగా ఉంటాయి. మరి రెండోసారి లంబంగా ఎంత? రెండోసారి ఎప్పుడు ఉంటాయి లంబంగా అంటే 4 గంటల 60/11ని మిశ్రమ భిన్నంలోకి మార్చండి. 11 5 55. సో 11 5 55 60 55 పోతే 5 మిగులుతుంది. మిగిలిన దాన్ని పైన రాయండి, కింద 11కి 11 రాయండి. ఇక్కడ ఎంతలో గుణించిన 11 5 కాబట్టి 5 11 5 55 ప్లస్ 5 ఎంత? 60/11 అంటే 4 గంటల 5.5/11 నిమిషాలకు రెండవసారి లంబంగా ఉంటాయి. ఎప్పుడెప్పుడు లంబంగా ఉంటాయంటే 4 గంటల 38.2/11 నిమిషాలకు ఒకసారి, 4 గంటల 5.5/11 నిమిషాలకి రెండోసారి. ఇలా 2 సందర్భాల్లో లంబంగా ఉంటాయి. మీకు ఆప్షన్లలో ఏదో ఒకటే ఇస్తాడండి. సో ఆ ఒకటే ఇచ్చిన దాన్ని పెట్టుకోవాలి. ఇదన్నా ఇవ్వచ్చు, ఇదన్నా ఇవ్వచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 7 గంటలకు మరియు 8 గంటలకు మధ్య పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు పరస్పరం లంబంగా ఉన్నప్పుడు సమయమును కనుగొనమని అడిగాడు. సో ప్రతిసారి ఫార్ములా వేయొద్దండి. ఫార్ములా వేస్తే మీకు చాలా లెంత్ అవుతుంది అనమాట. సో డైరెక్ట్ షార్ట్కట్లోనే చేయాలి. సో ఫస్ట్ కోణం ఎంత? లంబకోణం కాబట్టి 90 డిగ్రీలు. ఇప్పుడు ఎంత? 11/2 ఇంటూ నిమిషాలు మైనస్ 30 ఇంటూ గంటలు ఎంత? ఫస్ట్ గంటనే వేసుకోవాలి 7 గంటలు. సో ఇక్కడ కేస్ 1 ఇది, ఇక్కడ కేస్ 2. కేస్ 2 ఏంది? -90 డిగ్రీలు 11/2 ఇంటూ నిమిషాలు మైనస్ 30 ఇంటూ గంటలు ఎంత? 7 గంటలు. సో ఇప్పుడు ఏమవుతుంది? 3 × 21 210. 210 ఇటు వస్తే ప్లస్ 210 210 ప్లస్ 90 ఈజ్ ఈక్వల్ టు 11/2 నిమిషాలు అవుతుంది. సో ఇక్కడ -90 -210, ఇక్కడ -210 ఇటు వస్తే ప్లస్ 210 -90కి -90 11/2 ఇంటూ నిమిషాలు. సో ఇక్కడ నిమిషాలను ఇలానే ఉంచండి. ఉంచి 210 90 ఎంత వస్తుంది? 210 90 ఎంత? 300. 300 ఈ 11/2 ఇటు పంపించండి. పంపిస్తే అవుతుంది 2/11 అవుతుంది. 2/11 వస్తుంది. మరి ఇక్కడ 210 లంగా 90 పోతే ఎంత వస్తుంది? సో 210 లంగా 90 పోతే 120. ఈ 11/2 ఇటు వస్తే 2/11 అవుతుంది.
ఇక్కడ నిమిషాలకి నిమిషాలు. సో ఇక్కడ ఇదంతా నిమిషాలు ఈజ్ ఈక్వల్ టు 300 ఇంటూ 2 ఏమవుతుంది 600/11. ఇది 12 రోజులు 24 240/11 ఈజ్ ఈక్వల్ టు నిమిషాలు అనమాట. సో 600ని 11 తోటి భాగించాలన్నమాట. సో మనం దీన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చాలి. మారిస్తే ఎంత వస్తుంది 7 గంటలు. 7 గంటలకి 7 గంటలు వేసుకోవాలి. ఫస్ట్ 600/11 మిశ్రమ భిన్నంలోకి మారిస్తే ఏమవుతుంది 11 5ల 55. ఫస్ట్ 5 వేసుకోవాలి, 5 మిగులుతుంది, పక్కన 0, 11 4ల 44 అంటే 6 మిగులుతుంది. 6 మిగిలితే మిగిలిన దాన్ని పైన వేసుకోవాలి, కింద ఉన్నదాన్ని కింద వేసుకోవాలి. సో మిగిలిన దాన్ని పైన వేసుకోవాలి, కింద దాన్ని కింద. 1154ల 594 6 మిగులుతుంది కాబట్టి 6 పైన వేసుకోవాలి. సో 1154ల 594 ప్లస్ 6 అవుతుంది 600/11 అవుతుంది. సో ఇక్కడ కూడా 7 గంటల 54.5/11 నిమిషాలకి ఒకసారి లంబంగా ఉంటుంది. మరి ఇక్కడ కేస్ 2లో ఎప్పుడు లంబంగా ఉంటుంది అంటే 11 2ల 22 2 మిగులుతుంది 0, 11 1ల 11 ఎంత మిగులుతుంది 20 లంగా 11 పోతే 9 మిగులుతుంది, 9 మిగిలిన దాన్ని పైన వేసుకోవాలి, 11కి 11. సో 7 గంటల 21.9/11 నిమిషాలకు మళ్ళీ రెండోసారి లంబంగా ఉంటుంది. సో ఈ 2 సందర్భాల్లో లంబంగా ఉంటుంది. సో మీకు ఆప్షన్లలో ఏదో ఒకటే ఇస్తాడండి, ఆ ఒకటి దాన్నే మీరు పెట్టండి. ఒకవేళ 2 ఇస్తే 2 కరెక్ట్ అని పెట్టండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 3వ క్వశ్చన్ చూడండి. 5 గంటల 30 నిమిషాలు మరియు 6 గంటల మధ్య గడియార ముళ్ళు ఏ టైంకు లంబంగా ఉంటాయి. సో చూడండి ఇక్కడ 5:30 6 గంటల మధ్య గడియార ముళ్ళు ఏ టైంకు లంబంగా ఉంటాయి అని అడిగారు అనమాట. సో చూడండి మీకు ఎలా అడిగిన గిట్ట మీ ప్రాసెస్ అనేది సేమ్ అనమాట. సో చూడండి ఇక్కడ 5:30కు 6కి అర్ధగంట తేడా మాత్రం ఉంది. మరి 1 గంట సమయంలో మనం ఏమనుకున్నాం, 1 గంట సమయంలో పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు అనేది 2 సందర్భాల్లో లంబంగా ఉంటాయి. మరి ఇక్కడ అర్ధగంట తేడా ఉంది కాబట్టి ఇది ఒక సందర్భంలోనే లంబంగా ఉంటుంది అనమాట. సో అది ఏ సందర్భమో ఒకసారి చూద్దాం. ఫస్ట్ కేస్ 1 చూద్దాం. కేస్ 1లో రాకపోతే కేస్ 2లో వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఏదో ఒకటి చెక్ చేయండి. కేస్ 1 చెక్ చేయండి. కేస్ 1 ఏంది 90 డిగ్రీలు, కోణం ఎంత 90 డిగ్రీలు, 11/2 ఇంటూ నిమిషాలు. ఇక్కడ నిమిషాలు 30 నిమిషాలు ఉందని 30 నిమిషాలు వేసుకోవద్దండి. అసలు మీకు ఈ నిమిషాలతోనే సంబంధం లేదు. 5 గంటలు 6 గంటలనే అనుకోండి, మీకు ఈ నిమిషాలతోనే సంబంధం లేదనమాట. సో 11/2 నిమిషాలు మైనస్ 30 ఇంటూ గంటలు అంటే ఎంత వేసుకోవాలి 5 గంటలే వేసుకోండి. 5 గంటలు 30 ఇంటూ 5 గంటలు అనమాట. సో ఇది ఏమవుతుంది 90 5 ముళ్ళ 15 150 ఇటు వస్తే మైనస్ 150 ఇటు వస్తే ప్లస్ 150. ఇది 11/2 నిమిషాలు. 11/2 నిమిషాలు. సో 150 90 ఎంత వస్తుంది 240. 150 90 ఎంత వస్తుంది 240. 11/2 ఇంటూ నిమిషాలు అనమాట. సో నిమిషాలను ఇలానే ఉంచింది 11/2 ఇటు పంపించండి. 200 ఇంటూ 2/11. 240 ఇంటూ 2/11 ఎంత వస్తుంది 480/11. సో దీన్ని మిశ్రమ భిన్నంలోకి మారిస్తే ఎంత వస్తుంది చూడండి. 11 4 44, 4 మిగులుతుంది 0, 11 ముళ్ళ 33, 11 ముళ్ళ అంటే 40 మిగులుతుంది, 11 ముళ్ళ 33, 40 లంగా 33 పోతే 7 మిగులుతుంది. మిగిలిన దాన్ని పైన రాయాలి, కింద 11కి 11 నిమిషాలు. సో ఇప్పుడు ఎంత 5 గంటల 43.7/11 నిమిషాలకి లంబంగా ఉంటాయి. 5 గంటల 43.7/11 నిమిషాలకి లంబంగా ఉంటాయి. సో ఇక్కడ కేస్ 2 అనేది మీకు రాదండి, ఎందుకంటే ఇక్కడ మధ్యలో అర్ధగంట టైమే ఉంది కదా. 5:30కి 6 గంటలకు మధ్య గడియార ముళ్ళు ఏ టైంకు లంబంగా ఉంటాయి అంటే 1 గంట సమయంలోనైతే 2 గంటలు, 1 గంట సమయంలోనైతే 2 సార్లు లంబంగా ఉంటాయి. మరి ఇక్కడ 5:30కి 6కి మధ్యలో తేడా అర్ధగంట టైం ఉంది కాబట్టి అర్ధగంట టైంలో ఒకసారి లంబంగా ఉంటుంది. సో అది ఎప్పుడంటే 5 గంటల 43 నిమిషాల 5 గంటల 43.7/11 నిమిషాలకి లంబంగా ఉంటుంది. ఒకసారి మీకు డౌట్ రావచ్చు కేస్ 2 రాదు కదా అని. కేస్ 2 రాదండి. ఎందుకు రాదంటే 5:30కు ముందు వస్తుంది అనమాట. సో కేస్ 2 చూడండి, కావాలంటే మీకు వ్యవస్థీకృతం కాదు. కేస్ 2 ఏంటంటే -90 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 11/2 ఇంటూ నిమిషాలు
30 ఇంటూ గంటలు 30 ఇంటూ గంటలు ఎంత అంటే 3 5ల 15 150. ఈ 150 ఇటు పంపించండి. 150 ప్లస్ 150 మైనస్ 90 = 11/2 నిమిషాలు. 150 లంగా 90 పోతే మనకి ఎంత వస్తుంది? 60. ఈ 11/2 నీటి వస్తే 2/11 అవుతుంది = నిమిషాలు. 62 ఎంత? 120/11 120/11 నిమిషాలు. సో చూడండి ఇది ఎంత వస్తుంది? 11 1ల 11 11 1ల 11 అంటే 11 10ల 110. ఇంకెంత మిగులుతుంది? 10 మిగులుతుంది. మిగిలిన దాని పైన రాయండి. కింద 11 11 11 11ల 110 కాదు. 11 11 110 ప్లస్ 10 ఎంత? 120 నిమిషాలు. ఎంత? 5 గంటల 11 పూర్ణంగా 10/11 నిమిషాలు. మనకు మధ్యలో ఎప్పుడు రావాలి? 5:30 మరియు 6 గంటలకు మధ్య లంబకోణం రావాలి. మరి ఇది వచ్చిందా? ఇది ఎప్పుడు వచ్చింది? 5 గంటల 11 నిమిషాల తర్వాత వచ్చింది. 5 గంటల 11 నిమిషాల తర్వాత 5 గంటల 11 నిమిషాల తర్వాత లంబకోణం వస్తే మనకు వ్యవస్థీకృతం కాదు. మనకు రావాల్సింది ఎప్పుడు? 5:30కి 6 గంటలకు మధ్యనే రావాలి. 5:30కి 6 గంటలకు మధ్య మనకి ఎప్పుడు లంబకోణం వస్తుందంటే 5 గంటల 43 నిమిషాల 43.7/11 నిమిషాలకు మాత్రమే వస్తుంది. సో ఇది ఎప్పుడు వస్తుంది అంటే 5 గంటలకు 6 గంటలకు అన్నప్పుడు ఇది లంబకోణం వస్తుంది. ఇప్పుడు 5:30కు 6 గంటలు అన్నప్పుడు కాబట్టి ఇది రాదు అన్నమాట. సో మన ఆన్సర్ ఏంది? ఇక్కడ ఒకటే వస్తుంది. ఇదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. సో ఇందులో మనకు కొన్ని నోట్ పాయింట్స్ ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా ఎగ్జామ్లలో ఇలా కూడా అడగొచ్చు అనమాట. 24 గంటలలో పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు 44 సార్లు లంబంగా ఉంటాయి. అంటే 24 గంటలు అంటే ఒక రోజు అనమాట. ఒక రోజులో చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు అనేది ఎన్నిసార్లు లంబంగా ఉంటాయంటే 44 సార్లు లంబంగా ఉంటాయి. అదే 12 గంటల్లో పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు ఎన్నిసార్లు లంబంగా ఉంటాయంటే 22 సార్లు లంబంగా ఉంటాయి. సో 22 సార్లు లంబంగా ఉంటాయి. అదే ఒక రోజులో పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు 22 సార్లు ఏకీభవిస్తాయి. అంటే ఒకే సరళ రేఖపై వస్తాయి. అంటే ఒక రోజులో అంటే 24 గంటలలో పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు అనేది ఎన్నిసార్లు ఏకీభవిస్తాయి అంటే ఒకే సరళ రేఖకు వస్తాయంట. అంటే పెద్ద ముళ్ళు ఇలా ఉండి చిన్న ముళ్ళు కూడా దీని మీదకే రావాలన్నమాట. ఇలా ఎన్నిసార్లు వస్తాయంటే ఒక రోజులో పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు 22 సార్లు ఏకీభవిస్తాయి. అంటే ఒకే సరళ రేఖపై ఎన్నిసార్లు వస్తాయంటే 22 సార్లు వస్తాయి అనమాట. సో ఈ నోట్ పాయింట్లు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంతటితో ఈ మోడల్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మోడల్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.